పుట్టుకే అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో బగ్ బౌంటీ అంటే ఏంటి అండ్ బగ్ బౌంటీ నుంచి మీరు మనీ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. ముందుగా వంశీ భవాని ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇంకా లైక్ కొట్టకపోతే క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. బగ్ బౌంటీ అంటే ఏంటంటే సింపుల్ అండి. ఏ పెద్ద కంపెనీ అయినా సరే వాళ్ళ కంపెనీస్లో సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్, అనలిస్ట్స్ ఆల్రెడీ ఉంటారు. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ వెబ్సైట్స్లో, వాళ్ళ సర్వీసెస్లో, వాళ్ళ ఏపీఐస్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే, ఏవైనా సెక్యూరిటీ ప్యాచెస్ రిక్వైర్డ్ ఉంటే వాటిని సజెస్ట్ చేసి వాటిని ఫిక్స్ చేపిస్తారు. ఎందుకు? బికాస్ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ జరిగితే వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ఏపీఐస్, వాళ్ళ వెబ్సైట్స్ సెక్యూర్గా ఉండేందుకు. కానీ చాలాసార్లు ఇఫ్ యూ బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి బగ్ని, ప్రతి ఇటువంటి వల్నరబిలిటీని డిటెక్ట్ చేయలేరు. కాబట్టి ఏమవుద్ది, కొన్నిసార్లు ఓపెన్గా ఎప్పుడైతే మార్కెట్లోకి ఆ సర్వీస్ ఆర్ ఆ వెబ్సైట్ ఆర్ ఆ ఏపీఐ రీచ్ చేస్తారో కొంతమంది సైబర్ అటాకర్స్ వాటిని అటాక్ చేసి వాళ్ళ డేటా బ్రీచ్ కానివ్వండి, వాట్ ఎవర్ దే కెన్ కాజ్ సమ్ ఇష్యూ. కాబట్టి ఈ పెద్ద కంపెనీస్, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి అండ్ బాగా సెక్యూరిటీ కావాలి అనుకునే కంపెనీస్ ఏం చేస్తాయి అంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తాయి. దీంట్లో ఏంటి, మీరు ఆ కంపెనీలో పని చేయక్కర్లేదు. మీకు కనుక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉంటే, మీకు పెనిట్రేషన్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉంటే, మీకు బేసిక్గా సైబర్ అటాక్స్ ఏ విధంగా జరుగుతాయి, వల్నరబిలిటీస్ ఏంటి, వాటిని ఎలా కనుక్కోవచ్చు అనే నాలెడ్జ్ ఉంటే మీరు ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఒకవేళ మీకు కనుక ఆ వెబ్సైట్లో, ఆ సర్వీస్లో, ఆ ఏపీఐలో ఏమైనా బగ్స్ దొరికితే ఆ బగ్స్ని రిపోర్ట్ చేయొచ్చు. ఆ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ని రిపోర్ట్ చేయొచ్చు. ఆ రిపోర్ట్ చేశాక ప్రతి వల్నరబిలిటీ, ప్రతి రిపోర్టు కూడా వాళ్ళ సైబర్ సెక్యూరిటీ టీమ్ రివ్యూ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది. ఒకవేళ అనలైజ్ చేశాక ఎస్ ఇదొక డెఫినెట్లీ మిస్డ్ బగ్, దీన్ని మనం సరిగ్గా డిటెక్ట్ చేయలేకపోయాం, బట్ ఎస్ ఈ బగ్ వ్యాలిడ్ బగ్, ఒకవేళ ఈ బగ్ని మనం ఫిక్స్ చేయకపోతే సైబర్ అటాక్ పాసిబుల్ అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే మీ బగ్ని, మీ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీరు మీ టైంని స్పెండ్ చేసి వాళ్ళ బగ్ని రిపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మీకు బౌంటీ పే చేస్తారు, వాళ్ళు మీకు డబ్బులు పే చేస్తారు. అగైన్ ఈ బౌంటీ ఎంత ఉంటుంది, ఎంత పే చేస్తారు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వల్నరబిలిటీ టైప్. సో మీరు ఎంత పెద్ద బగ్ని కనిపెట్టారు అంటే, అగైన్ ఎంత పెద్ద బగ్ అని పక్కన పెడితే ఒకవేళ మీ బగ్ కనుక, అంటే మీరు రిపోర్ట్ చేసిన బగ్ కనుక రిపోర్ట్ చేయకపోతే, ఒకవేళ అటాకర్ అటాక్ చేస్తే కంపెనీకి ఎంత లాస్ వచ్చేది, పెద్ద లాసా, చిన్న లాసా, బాగా చిన్న లాసా, అసలు ఎఫెక్టే పడకపోతుండేనా అంటే ఆ విధంగా ఒక అనాలిసిస్ బట్టి వాళ్ళు మీకు బేసిక్గా బౌంటీని అనౌన్స్ చేస్తారు. ఆ బౌంటీ మీకు పే అవుతుంది. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. దీని గూగుల్ రేటింగ్ 4.7 అంట. ఇట్స్ అ లైవ్ ఇన్స్ట్రక్టర్-లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 24th February స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. దీస్ ఆర్ ది డిఫరెంట్ క్యాండిడేట్స్. వీళ్ళు డిఫరెంట్ ఫేజెస్ నుంచి, కెరియర్ ట్రాన్సిషన్ కావచ్చు, కెరియర్ గ్యాప్ తర్వాత కావచ్చు, కెరియర్ అప్గ్రేడ్ కావచ్చు ఆర్ కెరియర్ లాంచ్ కావచ్చు, డిఫరెంట్ ఫేజెస్ నుంచి ఇవాళ సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యారు ఆఫ్టర్ ది బూట్ క్యాంప్. వాళ్ళు వీక్లీ అప్డేట్స్, వీక్లీ స్టాట్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. స్క్రోల్ డౌన్, కంప్లీట్ కరికులం ఉంటుంది, డిఫరెంట్ కోర్ మాడ్యూల్స్, డిఫరెంట్ బోనస్ మాడ్యూల్స్, వాళ్ళు మీకు నేర్పే డిఫరెంట్ టూల్స్ కానివ్వండి, ఆల్ దీస్ మొత్తం ఇదే పేజ్లో ఉంటుంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ దిర్ బ్రౌచర్ టు రీడ్ మోర్. కింద స్క్రోల్ చేయండి. ఈ బూట్ క్యాంప్లో భాగంగా మీరు క్రియేట్ చేసే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్. స్క్రోల్ చేస్తే స్టూడెంట్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ ఈవెన్ స్క్రోల్ మోర్, వాళ్ళ కోర్స్కి మిగతా కోర్సెస్కి డిఫరెన్సెస్ అండ్ కీ హైలైట్స్ని మెన్షన్ చేశారు. యూ కెన్ రీడ్ దెమ్ టు. మొత్తం అంతా చదివాక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ సింప్లీ గో టు ద టాప్ అండ్ ఇక్కడ మీకు ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఒక రకంగా బగ్ బౌంటీ అంటే ఏంటి? వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్స్ సైబర్ సెక్యూరిటీ ఆర్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఫర్ అదర్ కంపెనీస్. దాట్స్ ఇట్. అండ్ గైస్, చెప్పినంత ఈజీ కాదు. ఆల్రెడీ చెప్పినట్లుగా ప్రతి కంపెనీలోనూ ఇన్ హౌస్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు మిస్ అయితేనే మీకు దొరుకుతుంది.
కాబట్టి మీకు ఒక బగ్ దొరికింది అంటే అది వాళ్ళ చేత మిస్ అయ్యి ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి అ వెరీ కార్నర్ కేస్. కాబట్టి ఆ బగ్ని కనిపెట్టడం ఈజీ కాదు. కాబట్టి బగ్ బౌంటీస్ రావడం ఈజీ కాదు, కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. సో చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇదేం కొత్తది కాదు గైస్, చాలామందికి ఈ మధ్యనే దీని గురించి నాలెడ్జ్ వస్తుందంతే, ఇండియాలో ఎస్పెషలీ. బట్ బగ్ బౌంటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్లో మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలి? ముందుగా ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ స్కిల్స్, సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన బేసిక్స్ కాదు, యాక్చువల్లీ ఒక గుడ్ నాలెడ్జ్ని మీరు ఫస్ట్ సంపాదించి ఆ తర్వాత ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అయ్యి బగ్స్ని రిపోర్ట్ చేసి అప్పుడు డబ్బులు పొందుతారు. అగైన్ మీరు రిపోర్ట్ చేసిన బగ్ ఇంకొకరు రిపోర్ట్ చేస్తే ఫస్ట్ ఎవరు రిపోర్ట్ చేస్తారో వాళ్ళకే డబ్బులు ఇస్తారు, బౌంటీ ఇస్తారు. మిగతా రిపోర్ట్ని డూప్లికేట్ అని చెప్పి బేసిక్గా బౌంటీ ఇవ్వరు. సో లైక్ యూ హ్యావ్ టు బి ఫాస్ట్ ఆల్సో, అండ్ మంచి బగ్ని కనుక్కుంటేనే, పెద్ద వల్నరబిలిటీని డిటెక్ట్ చేస్తేనే మీకు బౌంటీ ఎక్కువ వస్తుంది. ఓకే, లెట్స్ సే మీకు సైబర్ సెక్యూరిటీలో అబ్సల్యూట్లీ జీరో నాలెడ్జ్ అనుకుంటే దాని మీద మీ స్కిల్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని నేర్చుకోండి. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఆ తర్వాత OWASPలో అగైన్ యూ కెన్ రీడ్ అబౌట్ వాట్ ఇస్ OWASP. OWASPలో టాప్ 10 వల్నరబిలిటీస్ లిస్ట్ ఉంటుంది. ఆ టాప్ 10 వల్నరబిలిటీస్ అసలు ఏంటి, దీన్ని ఏ విధంగా డిటెక్ట్ చేయొచ్చు, వాటి గురించి కొంచెం రీడ్ చేయండి. ఓకే, ఆ తర్వాత లెర్న్ అబౌట్ పెనిట్రేషన్ టెస్టింగ్ స్కిల్స్. ఈ లోపు మీకు లినక్స్ గురించి తెలియకపోతే లెర్న్ హౌ టు రైట్ కమాండ్స్ ఇన్ లినక్స్. ఒక వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రాక్టీస్. ఆ తర్వాత మీకు ఆన్లైన్లో బోల్డ్ అని పెనిట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి, వాటిని తెలుసుకోండి. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఆ తర్వాత రిక్వెస్ట్ని, రెస్పాన్సెస్ని ఏ విధంగా ఇంటర్సెప్ట్ చేయొచ్చు, ఏ విధంగా మధ్యలో చేంజ్ చేయొచ్చు అనేది నేర్చుకోండి. దానికి ఒక ఇంపార్టెంట్ టూల్ ఉంటుంది, బర్ప్ సూట్. దాంట్లో పెయిడ్ వర్షన్ ఉంటుంది, కమ్యూనిటీ ఫ్రీ వర్షన్ ఉంటుంది. కమ్యూనిటీ ఫ్రీ వర్షన్ టు స్టార్ట్ విత్ సరిపోతుంది. ఓకే అన్న, నీకు ఈ స్కిల్ వచ్చా అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ డెఫినెట్లీ కాలేజ్లో ఉండగా నేర్చుకున్నాను. ఒకసారి ఫేస్బుక్ అదే మెటాకి బగ్ని రిపోర్ట్ కూడా చేశాను, బట్ ఆ రిపోర్ట్ చేసిన బగ్కి ఎక్కువ సీవియారిటీ లేదని చెప్పి దాన్ని అప్రూవ్ చేయలేదు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యా, బేసిక్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను చెప్పింది మీరు నమ్మచ్చు. సో ఈ విధంగా బేసిక్ కాదు, ఈ స్కిల్స్ నేర్చుకున్నాక ఆ తర్వాత ఏం చేస్తారు అంటే గోల్డ్ అని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. HackerOne, బగ్ క్రౌడ్, సేఫ్ హ్యాట్స్ అని చెప్పి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా చెప్పాను కదా, ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇటువంటి పెద్ద ప్లాట్ఫామ్స్ వాళ్ళ సొంత ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటాయి. యూ కెన్ సర్చ్ అబౌట్ దెమ్, పార్టిసిపేట్, అండ్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, పర్మిషన్ లేకుండా ఎటువంటి URL ప్యాటర్న్స్ని టార్గెట్ చేయకండి, ఎటువంటి వెబ్సైట్స్ని, APIస్ని టార్గెట్ చేయకండి. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందనుకుంటున్నాను. వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.